ఈరోజు భారతదేశంలో దళితులపై సాగుతున్న అరాచకాలకు నిరసన తెలిపే కార్యక్రమానికి ఈ లోయర్ ట్యాంక్ బండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చినటువంటి నా తోటి దళిత సోదరులందరికీ కూడా ఒక్కొక్కలకు పేరున జంగయ్య, రమేష్, అనంతరం, రవి కరీంనగర్కి లచ్చుడు, అమృతయ్య, కోదాడకెళ్ళి కాంతయ్య సార్, ఇట్లా చాలా దూరాలకి వచ్చిన ఈ సంఘ నాయకులందరికీ కూడా నేను పేరున జైభీములు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ చిన్నగా పోయి ఇది మెల్లమెల్ల పోయి ఇది ఒక ఉధృత రూపం దాచేటందుకు సిద్ధంగా ఉన్నాం మేము అందరం. ఎందుకంటే ప్రతిరోజు దళితుల మీద దాడులు. రాజస్థాన్లో దళితుడు మీసాలు పెంచుకుంటే వాడిని తల్వార్తో పొడిచి చంపేసిండు అక్కడ ఉన్నటువంటి ఠాగూర్లు. ఆ పిల్లగాడు రాజస్థాన్లో స్కూల్లో కుండల నీళ్ళు తాగితే వాడిని టీచరే కొట్టి చంపేసిండు. ఉన్నావులా ఒక ఎమ్మెల్యే ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అనేక పోరాటాలు చేస్తే అప్పుడు ఆడి మీద కేసులు అయినాయి. అంటే ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నదా లేదా, ఇంకా మనస్ఫూర్తి నడుస్తుందా అనే అనుమానం కూడా దేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలకు కలుగుతూ ఉంది. ఎందుకంటే దొంగ ఓట్లతోని, దొంగ ఈవీఎంలతోని ఓట్ల దొంగతనం చేసి గెలిచిన వాళ్ళకు రాజ్యాంగం విలువ ఎక్కడ తెలుస్తుందని నేను ఈ సందర్భంగా బరాబర్ అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజాస్వామ్యవాదులంతా నిజమైన నాయకులను ఎన్నుకున్నాడు. ఈ దేశంలో రాజ్యాంగము 3 పూలు 6 కాయలుగా వర్తిస్తుంది అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగంను సమర్పించినప్పుడే చెప్పిండు డిబేట్లో, ఈ రాజ్యాంగం ఎంత గొప్పదైనా కూడా రాజ్యాంగంను అమలు చేసే సీట్లో కూర్చున్నటువంటి నాయకుడి మీద ఆధారపడి ఉంటుందని చెప్పిండు. ఇవాళ ఆ ఉదాహరణ మనకు కళ్ళ ముందట కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే శాస్త్రంగా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీదనే పూటేసిన వాడి మీద ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలే. వాడి మీద ఏం చర్యలు జరుగుతున్నాయనేది ఇవాళ మీరు ఈ గౌరవ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బులెటిన్ పెట్టాలా. బులెటిన్ పెట్టి స్పెషల్ న్యూస్ల వాళ్ళ మీద జరిగే చర్య గురించి ప్రతి ఒక్క ఈ దేశ మూల నివాసులకు తెలియజేయాలా. లేకపోతే ఇటువంటి ఉద్యమాలు జరుగుతాయి. కాబట్టి మీరు అది తెలియజేయాలా. అదేవిధంగా ఒక ఐపీఎస్ అధికారి ఐపీఎస్ చదవాలనంటే ఎంత కష్టపడితే ఐపీఎస్ అవుతుంది. ఆయనను అనేక హింసలకు తాళలేక చివరికి ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకొచ్చిందంటే అగ్రకులాలది ఆధిపత్యం ఇంకా చాలా నడుస్తున్నది. మరి ఎందుకు నడుస్తున్నదంటే వాళ్ళ మీద చర్యలు లేవు. అసలు ఈ బీజేపీ ప్రభుత్వమే రాకేష్ కిషోర్ అనేటోడికి చెప్పి అని రాజ్యసభను ఇంకా ఏదో చేద్దామని చెప్తేనే వాడు అంతకు తెగించిండు. కాబట్టి ఇటువంటి చర్యలు జరగద్దు. వాళ్ళు అంబేద్కర్ విగ్రహంని పెట్టుకోకుండా ఒక ఉద్యమాలు చేస్తున్నాడు. అంటే ఏంది, రాజ్యాంగ నిర్మాతకు వ్యతిరేకంగానే ఉద్యమాలు జరిగితే మరి ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి మూల నివాసులు అంతా ఏం చేస్తున్నారు? గాజులు పెట్టుకొని ఇళ్ళలో కూర్చున్నారా? అందరు కథలు రండి, సంఘాలు కాదు, ఇంటికి ఒక సంఘం పెట్టుకోడు కాదు, ఏ సంఘమైనా సరే ముందడికి వచ్చినప్పుడు మనం అందరం ఈగోయిజం పక్కకు పెట్టేసి వాళ్ళ ఉద్యమానికి మనం సమర్థించాం. అందరూ ఒక వేదిక మీదకి వస్తే ఇలా ఈ ప్రభుత్వాలను మనము కూర్చిపడేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను తీసుకుని వద్దాము. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఈ ప్రభుత్వాలను ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ను, కేంద్రంలో బీజేపీని కూర్చోవలసిన అవసరం ఉన్నది, భూస్థాపితం చేయవలసిన అవసరం ఉన్నది. లేకపోతే దళితుల మీద ప్రతిరోజు కూడా దాడులు చేస్తారు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంను పక్కన పెట్టి మనస్ఫూర్తిని తీసుకొని వస్తున్నారు. ఈ మనస్ఫూర్తి నడుస్తున్న దానికి ఈ దేశంలో అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దళితుడు ఎక్కడైనా తప్పు చేస్తే వాడిని ఎన్కౌంటర్ చేస్తున్నారు. అదే అగ్రకులాలు దళితుల మీద దాడులు చేస్తే వాటి మీద కేసులు కూడా చేస్తున్నారు. కేసులు కూడా లేవంటే ఎంత దుర్మార్గంగా సాగుతున్నది దేశంలో. అఫ్రాల్ ఒక 3% లేనోడు ఇక్కడ రాజ్యాన్ని వెళ్తున్నాడు, 1% లేనోడు మొన్నటిదాకా వెళ్ళాడు. మరి ఇలా 25 మాలా మాదిగలు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు కలిపితే 90% ఉన్నారు. 90% అందరం ఒక వేదిక మీకు వచ్చి రాజ్యాధికారాన్ని స్థాపించుకున్నందుకు ఒక రాజకీయ పార్టీని కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా చెప్తూ, మరి ఇటువంటి ఉదాంతాలు జరగక ఉండాలంటే ఈ ప్రభుత్వాల బెడలు వంచి మనము
ఉదాంతాలకు పాల్పడ్డటువంటి దుర్మార్గుల మీద మూర్ఖుల మీద మనం కేసులు బలోపేతం చేపించి చట్టపరంగా వాళ్ళను చట్టంకు అప్పయిప్పేటట్లు మనము ఉద్యమాలు చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ సోదరులందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్ ఆశయాలను